గాలివాన బీభత్సం, పైగా అధికారుల నిర్లక్ష్యం, నాణ్యత లేని పనులు వెరసి 7గురిని బలి తీసుకున్నాయి. సింహాచలం చందనోత్సవం వేళ మహా విషాదం జరిగింది. ఈ ఘటనపై కూటమి సర్కార్ ఎంక్వైరీ కమిటీ వేసింది. ఉదయం 2:30 గంటలు. సింహాచలం కొండ భక్తులతో కెక్కిరిసింది. ఇంతలోనే ఊహించని ఘటన. ఉన్నట్టుండి గోడ కుప్పకూలింది. 7 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. సింహాచలం చందనోత్సవం కాస్త విషాదంగా మారింది. దైవ దర్శనానికి వచ్చి 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షానికి క్యూలైన్ పై గోడ కూలటంతో 7గురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించాయి. ఇటుక పిల్లల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4గురున్నారు. మృతులను విశాఖ జిల్లా చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్ల ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ, ఆమె తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మిగా గుర్తించారు. ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 3 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గోడ నిర్మాణంలో లోపాలే కారణమని తెలుస్తోంది. ఇటు జగన్ ఘటనా స్థలిని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారాయన. 2 రోజుల క్రితమే గోడ నిర్మాణం పూర్తయిందని, భక్తులను ఆ గోడ సమీపంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారో అని అడుగుతా ఉన్నా. 2 రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు. 2 రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు. వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచారణకు ఆదేశించిన సర్కార్ ఎంక్వైరీ కమిటీ వేసింది. కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సభ్యులుగా ఐజీ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావును నియమించింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.